ఇంకా ఒకటి చెప్పలేదు, మంత్రి గారు మా ఊరికి వచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచిపోయాడు ఆయన, తగ్గిస్తామని చెప్పి మేము తగ్గిస్తామనే దానికన్నా ఇంకా పెంచము అని చెప్పాం ఎలక్షన్లో. మరి వాళ్ళకి పెంచకుండా తగ్గించే కార్యక్రమం చేశాం. మేము మీకు హామీ ఇచ్చింది ఎంతవరకు అంటే ఇక్కడి నుంచి ఇంకా పెంచం, ఆయన పెంచేసి పోయాడు, ఇంకా మేము భారం వేయము అని చెప్పాం. అప్పుడు సరేలే అన్నారు. ఇప్పుడు మేము ఆలోచించి సొంతంగా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ధర తగ్గించే కార్యక్రమం చేస్తే అందులో ఈ కరెంటు మన రాష్ట్రంలో కరెంటు సంస్కరణలు తీసుకొచ్చి చేస్తే దాంట్లో చూడండి, మీ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అని వేసుకుంటా పోయారు. వాళ్ళు 3 దఫాలు పెంచారు. 3 దఫాలు పెంచితే ఒక్కొక్క యూనిట్కి ట్రూ అప్ ఛార్జెస్ పెరిగాయి, మీ బిల్లుల్లో ఉంటాయి. ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు కూడా. ఏదో బిల్లు వస్తుంది మీరు కట్టేస్తున్నారు బాగుంది, కానీ ఏమేమి ఖాతాల్లో వేసారో చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా ట్రూ అప్ ఛార్జీలు 3 దఫాలు పెంచితే వాళ్ళు, మేము ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేసాం. రద్దు చేస్తే మనం 4,498 కోట్ల రూపాయల మీ మీద ఉన్న విద్యుత్ అదనపు భారాన్ని ఇవాళ మేము తీసుకున్నాం. మీ దగ్గరికి ఇంకొచ్చే బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జర్ అనే దాని కింద మీకు డబ్బు రాదు, బిల్లు రాదు. మీరు గమనించాలి, బిల్లు వస్తే అధికారిని నిలదీయండి. ట్రూ అప్ ఛార్జీలు అన్నీ రద్దు అయినాయి అన్నారు కదా, మాకెందుకు వేసావా ఛార్జ్ అని చెప్పాడు. కానీ 4,498 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జెస్ని ఇవాళ మీ ఖాతాల్లో నుంచి తీసేసి ప్రభుత్వం భరిస్తాం. మన నెల్లూరు జిల్లా లాంటి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో చూస్తే దాదాపుగా 1,551 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఇవాళ తగ్గించడం జరిగింది. ఈ భారం ప్రభుత్వం తీసుకుంది. 5 సంవత్సరాల్లో పోయిన ప్రభుత్వం 32,166 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు తల్లి, మీరు కట్టింది మీ బిల్లులో 100 150 పెరిగిందని అనుకుంటారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఖాతాదారులు విద్యుత్ ఉపయోగించిన వాళ్ళు 5 సంవత్సరాల్లో మీ మీద వేసిన భారం 32,166 కోట్ల రూపాయలు. ఇంత భారం వేసే ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కలిసి దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక నెలకు 2,750 కోట్ల రూపాయల పెన్షన్, ఇప్పటికీ మొత్తం మీద 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లుగానే ఇచ్చాం మన ఊళ్ళల్లో. అది వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, అనారోగ్య పెన్షన్, ఇలా ఆ పెన్షన్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. సూపర్ 6లో భాగం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అప్పుల భారం ఉందని, వడ్డీ భారం ఉందని మేమేమి తప్పుకొని పోయే పరిస్థితి లేదు. సూపర్ 6 ఏదైతే మీకు చెప్పామో ఆ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం. ఇప్పటికీ అన్నా క్యాంటీన్లలో మన ఆత్మకూరులో ఉంది అన్నా క్యాంటీన్, అలాంటివి 204 క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ అన్నా క్యాంటీన్లలో భోంచేసిన వాళ్ళ సంఖ్య 4 కోట్ల మంది. 4 కోట్ల మంది భోంచేశారు ఈ సంవత్సరంలో. దానికైన ఖర్చు ఈ 204 అన్నా క్యాంటీన్లలో ఇప్పటికే దానికి డబ్బు కట్టడం జరిగింది. ఇలా అనేక రకాలు ఉన్నాయి, ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి సూపర్ 6లో భాగం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, చేశాం కూడా, ఇంకా కూడా చెయ్యాలి. ఇవాళ ఎవరో చెప్పారు, విడిపోయిన రాష్ట్రం, మనకు అప్పులన్నీ మనయి, ఆస్తులన్నీ వాళ్ళయి. 10 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ వచ్చింది తెలంగాణలో.
ఆదాయం అంతా ఆయనకి ఇచ్చి అప్పులతో మనం బయటకు వచ్చాం. సరే మనం పెంచుకుందాంలే, చేద్దాంలే. మొన్న ఎక్కడైనా ఆయన మీటింగ్ పెట్టి ఏమి పెరిగిందయ్యా ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడు అక్కడ 1,00,000 కోట్లు అంటాడు, ఇక్కడ 1,00,000 కోట్లు అంటాడు, అన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు తెచ్చారని అంటాడు. అసలు ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆయన తెచ్చిన పరిశ్రమలు ఏదన్నా ఉంటే హోటల్లో క్లీనర్లు, కారు డ్రైవర్లు, లేకుంటే అటెండర్లు, చిమ్మేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు ఉద్యోగాలు ఇచ్చాడని అన్నాడు. అతనికి కళ్ళు పోయినాయో చెవుడు వచ్చిందో నాకు తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాకనే కదా 16,300 అయ్యవార్ల ఉద్యోగాలు ఒకే పరీక్ష పెట్టి పూర్తి చేశాం. 16,300 చిల్లర ఉద్యోగాలు అయ్యవార్లు అయి పూర్తి చేస్తే మేము అటెండర్లను చిమ్మేవాళ్ళని తెచ్చాము అంటాడు. 5,600 మంది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అది కూడా ఈ సంవత్సరమే, పోయిన నెలలోనే. ఇవన్నీ కలిపి ఇప్పటికే 25,000, 26,000 ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి వచ్చాయి. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతున్నారు. పరిశ్రమలు ఏమొచ్చాయి, పెట్టుబడులు ఏమొచ్చాయంటే ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా మన ఆత్మకూరులో కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. బరోడా బ్యాంక్ భారతదేశం అంతా సర్వే చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి, ఆ నివేదికలో ఏముందంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా గుర్తించబడ్డది. 25.3% పెట్టుబడులు బయట వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రానికి వచ్చాయని బ్యాంకు నివేదిక ఇచ్చింది. మన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవంటే ఒరిస్సా రాష్ట్రం 13.1%, 12.8%లో మహారాష్ట్ర అంటే మీకు తెలుసు, బొంబాయి నగరం, భారతదేశానికంతా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బొంబాయిలో కూడా పెట్టుబడులు వచ్చింది 12.8%. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది 25.3% పెట్టుబడులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంటే కబోదుల్లాగానో చెవిటి వాళ్ళలాగానో ఇవాళ కేవలం విమర్శించేటువంటి కార్యక్రమం ఇవాళ పక్క రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చేస్తుంది. దానికి వంతపాడుతుంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం. మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చూసి హర్షించలేదు. కాబట్టి మీరు రాకపోయినా, మీరు హర్షించకపోయినా, చంద్రబాబు నాయుడిని గొప్పవాడనే విషయంలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వం నేడుకు పనిచేస్తుంది, రేపు పనిచేస్తుంది, ఈ 4 సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. రాత్రి మీరు అమ్మాయి చూడండి, ఇది 500 రూపాయల కాగితం. రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ముద్రించి ఈ యొక్క 500 రూపాయలు విడుదల చేసింది. దీంట్లో ఎర్రకోట ఫోటో ఉంది, దీనిలో మహాత్మా గాంధీ ఫోటో ఉంది, అలాగే ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఫోటో ఉంది. దీని మధ్యలో ఒక లైన్ ఉంది, మీకు కనబడుతుందో లేదో నేను పంపిస్తాను మీకు చూడండి. ఇది ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ లైన్. ఇది ఈ సెక్యూరిటీ లైను నేను ఆర్డీఓనో లేకుంటే ఒక ప్రింటింగ్ ప్రెస్సోడో వేయడానికి వీలు కాదు. ఇది ప్రభుత్వంలోనే వేయగలరు. ఈ లైన్ ఉన్నటువంటిది విలువైంది. ఒకవేళ మిగతావన్నీ ఉండి ఈ సెక్యూరిటీ గీత లేదనుకోండి ఈ నోటు పైన, ఇది దొంగ నోటు, అంతే కదా. ఇది చెల్లుతుందా? ఇది చెల్లదు. చెల్లనప్పుడు ఈ నోటుని ఏమంటాం మనం? దొంగ నోటు అంటాం. ఈ దొంగ నోట్లను పక్కన పెడతాం. దొంగ నోట్లు ఎక్కువ ఉంటే మన మీద కేసు పెట్టి జైల్లో వేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని మీద అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో. సంతోషం.
లోపల కాటా విజయలక్ష్మి గారి ఫోటో. ఈ ఫోటో పైన ఎవరి ఫోటో ఉంది? అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటోని. అలాగే ప్రతి పేజీలో ఇంకొక పేజీ తీస్తే దీంట్లో కూడా విజయలక్ష్మి గారి ఫోటో ఉంది, దీంట్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలియచారు. అంటే 534-35 మంది రైతుల యొక్క భవిష్యత్తుని అంధకారంలో పెట్టారు. ఈరోజు ఈ పాసు పుస్తకాలు చెల్లవు. ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామో ఈ పాసు పుస్తకాలు చెల్లవు. ఇవి చెల్లని పాసు పుస్తకాలు, దొంగ నోట్లకి సమానమైన పాసు పుస్తకాలు. ఇవి ఏం చేసుకుంటాం మనం? రేపు మీ బిడ్డలకి వారసత్వంగా ఇవ్వడానికి లేదు. ఎప్పుడైనా అవసరమైతే ఒక అర్ధ ఎకరానో ఎకరానో అమ్మితే అవతల వాడు దీన్ని చూసి కొనడు, రిజిస్ట్రేషన్లు చేయరు. ఈ పాస్ పుస్తకం తీసుకొని ఎంఆర్ఓ కాడికో ఆర్డీఓ కాడికి పోతే ఇది విలువలేని పాస్ పుస్తకం, చట్టంలో లేదు ఇది అని చెప్పి పక్కన పెడతారు. ఎవరి దగ్గర డబ్బు ఉందా? ఎంతో కొంత. ఇది సర్వేపల్లి సుగుణమ్మ గారు భర్త హజరత్తయ్య గారు, వారిది పుస్తకం. వారి ఫోటో పైన ప్రభుత్వ రాజముద్ర ఉంది. ఇప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. ఇది పాస్ పుస్తకానికి ఉన్న విలువ. ఆమె ఫోటో ఉంది, ఆ ఫోటో పైన ఉన్నది ప్రభుత్వ రాజముద్ర. ఇది చెరిపినా చెరిగేది కాదు, కాగితం చినిగిపోవాల్సిందే తప్ప ఈ ముద్ర పోదు. ఇది ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయినటువంటి మోనోగ్రామ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని దీని మీద రాసింది. దీనిపైన ముందు నేను చూపించినటువంటి 500 రూపాయల నోట్లో ఏ గీత అయితే ఉందో ఆ సెక్యూరిటీ లైన్ ఇక్కడ ఉంది. ఉందమ్మా, కనబడుతుందా? నేను పంపిస్తాను, మీరు ఒకసారి చూడండి కావాలంటే. ఇది ఇక్కడ ఉంది. ముందు చూపించినటువంటి దొంగ పాస్ పుస్తకంలో అది లేదు. ఇప్పుడు ఏది మనకు కావాలి? అదే కావాలా, ఇది కావాలా? ఇది మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు మిమ్మల్ని దగా చేసి దోపిడీ చేసి మీ ఆస్తుల హక్కులను హరించడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం, గత పరిపాలన. ఇవాళ ఈ యొక్క పాస్ పుస్తకానికి ఈ సెక్యూరిటీ గీతను పెట్టి మీకు కొత్త పాస్ పుస్తకం ఇస్తున్నాం. అంతేకాదు ఇక్కడ కూడా తెలుగులో ఇంగ్లీష్లో, మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చిన విజయలక్ష్మి గారి పేరే, ఆమె ఫోటోని పైన మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్ర, సెక్యూరిటీ ముద్ర. ఇది చిరిగితే చించేది కాదు, అందులోనే వచ్చేస్తుంది పేపర్లోనే. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి సెక్యూరిటీ లైన్ ఉంది. కనబడుతుందమ్మా? ఈ గీత ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి మీద ఈ గీతే ఉంటుంది. ఇది ఉంటే అసలైనది, నిఖార్సైనది, ప్రభుత్వంది. అది లేకపోతే దొంగ నోటుతో సమానం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ ముద్ర, ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ లైన్ పెట్టి, అలాగే ఈ కాగితం చూడండి, మనం పెట్టిన కాగితం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి కాగితం. ఇది మధ్యలో కూడా రాజముద్రే ఉంది. కొంచెం అంత బాగా కనబడదు కానీ వెనక ఉంటుంది. అంటే అది బాగా కనబడితే ఈ పేర్లు పోతాయి. పేర్లు బాగా కనబడాలి కాబట్టి ఈ పేరు మీద, పేరు కింద లోపలగా కొంచెం డల్గా ఉంటుంది. దీనిలో రాజముద్ర వేసినటువంటి పేపర్ ఇది. ఇంతకుముందు రాజముద్ర ఉందా పేపర్లో? తెల్ల కాగితం మీద ముద్ర ఉంది. ఇప్పుడు దీనికి క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ ముందు కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలుసు, ఫోన్లలో ఫోన్పే ద్వారా డబ్బులు కడుతుంటాం మనం. ఈ ఫోన్తో, మీ ఫోన్తో క్యూఆర్ కోడ్ని కానీ మనం సెర్చ్ చేస్తే
ఈ కాగితంలో ఉన్న ముద్రంతా మీ ఫోన్లోకి వస్తుంది. ఇది ఒకవేళ మనం మర్చిపోయినా అది ఉంటుంది మీ ఫోన్లో. దీనికి సంబంధించే ఇవాళ మీ భూమి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎంత కష్టమైనా పూర్తి హక్కుని మీకు ఇవ్వడానికే మేము చేసేటువంటి ప్రయత్నం తప్ప మీ అర్జీలు చూడకుండా పోయింది లేదు, దాన్ని చూసి పరిష్కరించకుండా పోయేది కూడా ఏమీ ఉండదని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తుంది. కాబట్టి ఇంత ఆస్తి హక్కు కలిగినటువంటి ఈ పేపర్ చూడండి, దీనిలో ప్రభుత్వ రాజముద్ర పేపర్లోనే ఇమిడిపోయి ఉంది. ఎలాంటి కాగితాలపైన, ఎలాంటి పత్రాలపైన మీ వివరాలు నమోదు చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి మీ భూమి, మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ. అందుకే ఇవాళ నువ్వూరు పాడొచ్చాను. ఇవన్నీ మీకు చూపిస్తాము, మీకు కూడా ఇస్తాము. కాబట్టి గతంలో ఇచ్చినవి ఏ మాత్రం కూడా విలువ లేనటువంటివి, దొంగ నోటుతో సమానమైన పాస్ పుస్తకాలు ఈ ఊరిలో దాదాపు 540 మంది 539 మందికి ఇచ్చారమ్మా. 539 మందికి దొంగ నోట్లు పంచినట్టు దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిపోయారు. మీరేమో జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడప్పుడు అవసరమైనప్పుడంతా చూసి జగన్మోహన్ రెడ్డి ఎట్టున్నాడో ఏమో పాపం, దీని మీద బొమ్మలో బాగున్నాడు, ఇప్పుడు ఎట్టున్నాడు అని మీరు వాపోతూ ఉంటారు. మీరు వాపోయే సంగతి దేవుడు ఎరుగు. అసలు మీ ఆస్తి మీద మీ హక్కు లేదనే విషయాన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ హక్కు పత్రంని మీకు పంపిణీ చేయడానికే మేము వచ్చాము. దీంతో పాటు రాష్ట్రం మొత్తం మీద చూస్తే 7,200 గ్రామాల్లో 3 నెలల్లో పంచేశారు. ఎన్ని లక్షలు పంచారంటే 23 లక్షల మందికి పంచారు. ఇంకా 12 లక్షలు కట్టలు కట్టి పెట్టారు ఆఫీసులో. మేమే వస్తాం మళ్ళీ పంచుతామని. సరే, భగవంతుడు మీ ఆస్తికి కాపాడడానికే బహుశా మమ్మల్ని తీసుకొచ్చాడేమో తెలియదు, కానీ ఆ 12 లక్షలు ఆడనే ఉన్నాయి. ఈ 23 లక్షలు మాత్రం చేతులు దాటిపోయినాయి. 23 లక్షల మందికి సరిచేయడానికి చూస్తే ఇప్పటికీ 21 లక్షలు ఈ రాష్ట్రంలో చేయగలిగారు. నెల్లూరు జిల్లాలో 36 మండలాల్లో 1,05,620 మందికి ఈ పాస్ పుస్తకాలు పంచారు. మన నూరుపాడులాగే దీన్ని ఇవాళ సరిచేస్తూ ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా చూస్తే 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలు, 5 మండలాలు, 5,486 మందికి ఈ దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చారమ్మా. ఈ 5,486 మందికి ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇప్పుడు తయారు చేసి మీకు ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లో కూడా నేనే స్వయంగా వెళ్తున్నాను. మన మండలంలో 539, అంటే ఇవాళ నూరుపాడు, ఇంకెక్కడెక్కడ ఉంది మీకు ఈ మండలంలో ఇప్పుడు 539 ఈ గ్రామం పుస్తకాలు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా కొత్తవి ప్రింట్ అవుతున్నాయి. అవి వస్తే మళ్ళీ వేరే గ్రామాల్లో. ఇట్లా మనం చేస్తే నూరుపాడులో 539 మందికి ఇవాళ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని విధాలుగా పాస్ పుస్తకాలని, మీ హక్కుల్ని కాపాడడానికి మరి ఉన్న కొత్తవి ఇచ్చే ప్రయత్నం మేము చేయాల్సిన పనిలో పాతవి మళ్ళీ మీకు మీ ఆస్తి హక్కు అమ్మ మీ చేతులు దాటిపోయింది, మీకు నిజమైనటువంటివి విలువైనటువంటివి మీకు ఇవ్వాలని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 28,20,000 రూపాయలతో 8 సీసీ రోడ్లు, అందులో 6 పనులు ప్రారంభమైనవి, ఇంకొక 2 పనులకి శంకుస్థాపన చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ అని మంచినీరు ఇచ్చేటువంటి స్కీమ్కి 70,59,000 రూపాయలతో టెండర్లు పూర్తయినాయి. దానికి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం.
రక్షిత మంచినీటి పథకాలను ఎస్సీ కాలనీలో కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. రామాలయం కోసం ఇప్పుడే చెప్పారు 5,000 రూపాయలు ఇచ్చింది, 5 లక్షల రూపాయలు ఇచ్చింది, పనులు జరుగుతున్నాయని. నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా, ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాక ఇంకా గ్రామంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఇంకొక 5 లక్షలు తక్కువ పడ్డా ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ శాసనసభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలో ఈ దేవుడు మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి మరికొంత డబ్బైనా ఇచ్చి ఆలయాల్ని మంచి వాతావరణంలో తీసుకురావడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మకూరు మండలంలో 98 సీసీ రోడ్లు, ఒక హెల్త్ క్లినిక్, 3 హాస్టల్ భవనాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ 21, ఇతర పనులు అన్నీ కలిపి మన మండలంలో 141 పనులు ఈ ఎన్డీఏ పాలనలో 8,16,36,00,000 రూపాయలను మంజూరు చేసి 1 సంవత్సరం లోపల ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. పూర్తి చేయాలని చెప్పి కూడా నేను మా అధికారులకి నిన్ననే మాట్లాడడం కూడా జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాలు 19,15,15,00,000తో 75 పనులు మంజూరయ్యాయి. అవి కూడా మనం చేస్తున్నాం. నియోజకవర్గం అంతా 761 సీసీ రోడ్లు, 51,72,00,000తో మొత్తం మన నియోజకవర్గం. మంచినీటికి కావాల్సినటువంటి 336 పనులు 65,87,00,000 రూపాయలతో మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నాం. 9 కొత్త రోడ్లు మంజూరయ్యాయి. 28.8 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇన్ని రకాలుగా డబ్బు ఇవాళ చాలా శ్రమతో ఎంత భూమి ఉంది అనేది కూడా ఉంటుంది. 71 సెంట్లు, 71 సెంట్ల భూమికి సంబంధించిన పాస్ పుస్తకం ఇది. ఈ 71 సెంట్లు ఇక్కడ ముద్రించబడింది. ఈ క్యూఆర్ కోడ్ కానీ మీ ఫోన్పే చూసే ఫోన్లలో కానీ చేస్తే దీనిలో ఇది ప్రింట్ అవుతుంది. దీని వివరాలు చివరి పేజీలో ఉంటాయి. ఈ 71 సెంట్లు చూడండి అమ్మా, ఇది మీరు మీ బిడ్డలో ఒకవేళ విదేశాల్లో ఉన్న నా 71 సెంట్లు ఎట్లుంది ఎక్కడుందని అంటే ఆ ఫోన్లో కానీ చూసుకుంటే ఈ కొలతల్లో మీ 71 సెంట్లు ఉంది. కొలతలు ఆ పక్క భూమి ఎవరిది, ఇటువైపు భూమి ఎవరిది, ముందు భూమి ఎవరిది, వెనక భూమి ఎవరిది, మన 71 సెంట్లు ఎలా ఉంది అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో వ్యవసాయ భూముల రికార్డు కానీ తీస్తే ఇది కనబడుద్ది మీ క్యూఆర్ కోడ్లో. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని ఆలోచనలతో ఇవాళ మీ ఆస్తిని భద్రపరిచి మీకు ఒక చట్టపరమైనటువంటి కొత్త పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికే ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పని ప్రారంభించామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. 3 మాసాల్లో 35 లక్షలు కొట్టిచ్చేశారు. ఇది సంవత్సరం రోజులు చేస్తే మేము 21 లక్షలే చేయగలిగాం మీ పుస్తకాలు. అందుకనే హడావుడిగా వద్దు, నిదానంగా నిఖార్సైన ఆస్తి హక్కును వాళ్ళకి అప్పచెప్పండి. రాజ్యాంగపరంగాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేసే కార్యక్రమంలో ఇవాళ ఈ పాస్ పుస్తకాన్ని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తే పూర్తిగా అందరికీ 1 కోటి మందికి ఇటువంటి ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం టైం పెట్టాం. 2026 డిసెంబర్ 31 నాటికి ఈ కొత్త పాస్ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి. పాతవి ఇవ్వని వాళ్ళకు కూడా ఇవ్వాలి సరిచేసి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు గ్రామ సభ పెడితే ఒక అర్జీ, సచివాలయానికి పోతే ఒక అర్జీ,
విఆర్ఓ వస్తే ఒక అర్జీ, తహసీల్దార్ వస్తే ఒక అర్జీ. ఈ అర్జీలన్నీ దేనికి అడుగుతున్నారు మీరు? ఏదో మీరు పెన్షన్లకో లేకుంటే మా ఊరికి రోడ్డో మా ఊరికి కాలువ కావాలని అడగట్లా. నాకు ఇంకా 2 సెంట్లు భూమి ఉండాలి, తక్కువ పడిందని ఒకటి, లేదా నా భూమి పక్కోడి భూమిలో కలిసిపోయింది కాబట్టి దాన్ని సరిచేయండి అని ఒకటి, నా భూమి రోడ్లలో కలిసిపోయింది నాకు భూమి సరిచేసి ఇవ్వండి అని. ఇలాంటి అర్జీలు ఇవాళ ఈ సంవత్సరం రోజుల్లో అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన అర్జీల లెక్క చూస్తే దాదాపు 40-50 లక్షల భూములకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి మా దగ్గర పెండింగ్. మీరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి మమ్మల్ని కూడా. పోయినసారి వచ్చినప్పుడు ఒక అర్జీ ఇచ్చాం సార్, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఇచ్చాం సార్, ఇంతవరకు ఏమీ చూడలేదు. ఇన్ని బాధలు ఉన్నాయి తల్లి, దాన్ని సరిచేయాలంటే. ఇన్ని బాధలు చేసి 4 కోట్ల రూపాయలు కాదు, దీపం కింద 684 కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం కట్టింది తల్లి. మీరు కట్టాల్సిన డబ్బు అది. మీకు మాట ఇచ్చాం, ఇవాళ ఈ ప్రభుత్వం కడతా ఉంది. అలాగే రైతుల విషయం చెప్పాను. మరొక పథకం స్త్రీశక్తి. స్త్రీశక్తితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంలో ఈ పథకం ఆగస్టు 15న ప్రారంభించాం. పోయిన ఆగస్టు 15, అంటే 6 మాసాలు అయిపోయి 7వ మాసంలో ఉన్నాం. ఈ 6 మాసాల్లో ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో తెలుసా? రాష్ట్రం అంతా 3,25,00,000 మంది ఆడవాళ్ళు ఉచిత బస్సు వాడుకున్నారు అని చెప్పి మనం చేస్తాం. ఇన్ని కోట్ల మంది మహిళలకి ఇవాళ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తే అందుకు అయినటువంటి ఖర్చు 1,144 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సంస్థకి ఇవాళ కట్టింది. ఇది ఉచితంగా ఇస్తున్నామంటే, మీరు ఉచితంగా తిరుగుతున్నామంటే ఏముందిలే ప్రభుత్వానికి ఖర్చు అని అనుకుంటారు. కానీ అది ఆర్టీసీ బస్సు, దానికి ఆయిల్ పోయాలి, రిపేర్లు చేయాలి, టైర్లు వేయాలి, డ్రైవర్లకి కండక్టర్లకి జీతాలు ఇవ్వాలి, అన్నీ చేసేదానికి ఆ సంస్థకి 1,144 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది. ప్రభుత్వం కట్టి ఈ పథకం అమల్లోకి తెచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ మళ్ళీ తల్లికి వందనం అని చెప్పి గతంలో ఒక బిడ్డకే 15,000 రూపాయలు ఇస్తే ఇవాళ మీకు ఎందరు బిడ్డలున్నా స్కూల్కి పోయేటువంటి కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకునే బిడ్డలు 2, 3, 4, కొన్ని కుటుంబాల్లో అయితే 6 కూడా ఉన్నారు పిల్లలు. అందరి పిల్లలకి ఇవాళ 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో, ఆ తల్లి పేరుతో ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకుల్లో జమ చేశాం. దాదాపు 64 లక్షల మంది పిల్లలకి 48 లక్షల తల్లుల ఖాతాల్లో డబ్బు వేయడం జరిగింది. ఇవాళ 68 లక్షల మంది రైతులు ఇప్పటికే 2 విడతలుగా అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే 2 విడతల్లో డబ్బు వేశాం. ఈ నెల చివరిలోనో ఫిబ్రవరి మొదటి వారంలోనో 3వ విడత అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లకి జమ చేయబోతుంది. ఇవన్నీ చేస్తూ గ్యాస్ స్టవ్ ఉన్నటువంటి అర్హులైనటువంటి మహిళలకి 3 గ్యాస్ స్టవ్లు ఇచ్చాం. ఉచిత గ్యాస్ స్టవ్లు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పొగరాని పొయ్యిలు అని చెప్పి గ్యాస్ స్టవ్లు ఇస్తే ఇవాళ ఆ స్టవ్లకి ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీరు కొనలేరని 890 రూపాయలు ఖర్చు అయ్యే గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క కనెక్షన్కి ఇవాళ విడుదల చేశాం. కొంతమంది 2 తీసుకున్నారు, కొంతమంది 3 తీసుకున్నారు. దానికి అయ్యేటువంటి ఖర్చు దాదాపుగా అభివృద్ధి సంక్షేమం వైపు ఇవాళ మన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు, నాయకులు అని మీ అందరికీ మనవి చేస్తూ ఈ విషయాలన్నీ మీరు కూడా ఆలోచన చేయాలి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా గమనించండి. వాస్తవాలని మీరు కూడా అధ్యయనం చేయండి, 10 మందికి చెప్పండి. అందరూ కలిసి ఏకోన్ముఖంగా
ఈ ప్రభుత్వానికి తోడుగా అండగా నిలవండి అని చెప్పి తెలియజేస్తూ, మరి రాబోయేటువంటి ఈ కొత్త సంవత్సరంలో 2026 ఈ 26 సంవత్సరం మీకందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని, ఆ భగవంతుడు మీ అందరికీ తోడుగా నిలబడి మీ కుటుంబాల్లో మంచి జరిగే విధంగా మిమ్మల్ని అందరినీ దీవించాలని, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఆటా విజయలక్ష్మి 71 సెంట్లమ్మా భూమి, అదేనా? ఇది తీసుకోండి. వేదికు విజయభాస్కర్ రెడ్డికి, చౌదరికి, సుధాకర్కి, ఇతర పెద్దలు, ఈ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. మనకందరికీ తెలుసు, ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మార్చడం జరిగింది. ఆ రోజు అదంతా ఒక పెద్ద అలజడిగా ఉంది. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు మన నాయకుడు రామనాయుడు గారు దీన్ని ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిగా స్టేట్లో రామనాయుడు గారు ప్రస్తావించిన తర్వాతే రాష్ట్రం అంతా కూడా దీని మీద ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఆ రోజు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఉన్నారు. ఆ రోజు రాష్ట్రం చాలా అప్పుల పరిస్థితిలో ఉంది. ఆ రోజు అప్పుల పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఆ గవర్నమెంట్ ప్రతి జిల్లాలో కూడా ప్రొక్యూర్ చేయాలని చూస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ అదే గవర్నమెంట్ కానీ వచ్చి ఉంటే ఈరోజు ఈ పొలాలన్నీ కూడా మాకు దక్కుండేవి కాదు. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టేసి దీని మీద కూడా మనకు తెలియకుండానే అప్పులు తీస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు రామనాయుడు గారు ప్రచార క్రమంలో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులందరూ కూడా ఇబ్బంది పడతారు, ఇది కానీ జరిగితే ఈ గవర్నమెంట్ కానీ వస్తాయని చెప్పిన దాని వల్ల ఆ రోజు అందరూ కూడా జనమంతా కూడా దీన్ని ఒక ఆలోచనలోకి తీసుకెళ్ళింది. అలాగే ఆ రోజు ప్రతి కార్యక్రమంలో కూడా రామనాయుడు గారు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఈ పాస్బుక్, జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ ప్రతి ఊళ్ళో కూడా చెప్పడం జరిగింది. ఇది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసి మన రాజముద్ర లేకుండా పాస్బుక్ జరిగింది. ఇది ఇలాగే కానీ కంటిన్యూ అయితే గవర్నమెంట్ నెక్స్ట్ ఈ ఆస్తులు కూడా మనకు దక్కమని చెప్పడం జరిగింది. అలాగే జనాభా కూడా రాష్ట్రంలో ఒక పెను మార్పు వచ్చి ఆ రోజు తెలుగుదేశానికి గెలిపించుకున్నాం. అలాగే ఈరోజు మంత్రి గారు రామనాన్న ఈ ఊరిలో మీ భూము మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్తగా వచ్చిన పాస్బుక్ని ఆయన చేతుల మీదుగా ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన నువ్వూరుపాడు గ్రామ పంచాయతీలో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో రైతువారి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీకు పంపిణీ చేయడానికి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. గడిచిన 3 రోజులుగా ప్రతి మండలం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామాలకు వెళుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు, నాయకులు, రైతాంగం, రైతు కుటుంబాల్లో సోదరిమణులు, పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఫోన్లో పంపొచ్చు. ఇట్లా ప్రతి పేజీలో ఇదే ఉంటుంది, వేరే ఫోటోలు ఉండవు. మీ ఫోటో అన్న ఉంటుంది, మీ ఫోటో కాకపోతే చూడండి మీ ఫోటో, ఇంకెవరి ఫోటోలు ఉండవు. పేపర్ కూడా చూడండి, ఇదంతా గవర్నమెంట్ ముద్రే ఉంటుంది. కాబట్టి దీనికి విలువ ఉంది. ఇది మన నోట్ల మీద, రూపాయి నోట్ల మీద ఏదైతే ఉంటుందో
ఆ లైన్ అన్నమాట. ఇది మనం వేస్తే వచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో వేస్తేనే ఇది వస్తుంది. కాబట్టి ఇది విలువైనటువంటి విషయం. ఇది లేనటువంటి పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకమే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదమ్మా, ఈ లైన్ ఇక్కడ లేదు. ఈ కాగితం కూడా తెల్ల కాగితం, ఈ ప్రింట్ లేదు. ఇది లేదని అంటే మామూలు కాగితం, గమనించాలి. డబ్బు లేదు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయాలి, మన ప్రాంత ప్రజలకి అన్ని సౌకర్యాలను కల్పించాలనేటువంటి మంచి మనసున్నటువంటి ప్రభుత్వం ఇవాళ పరిపాలనలో ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఈ రాష్ట్రం మీద మీ మీద 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 10.5 లక్షల కోట్ల రూపాయలు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం అభివృద్ధి చేశాడో తెలియదు. ఆత్మకూరులో ఒక పని లేదు. హై లెవెల్ కెనాల్ని మొదలు పెడితే ఇప్పుడు నేను మొదలుపెట్టిన దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి పూర్తి చేయడానికి సంకల్పం తీసుకున్నాను. ఎక్కడ పెట్టిన రోడ్లు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి, ఎక్కడ కట్టిన భవనాలు అక్కడే ఆగిపోయాయి. ఎక్కడదో ఎందుకమ్మా, మీరు రోజు వెళ్ళి అర్జీ ఇచ్చే తహసీల్దార్ గారి కార్యాలయం ఆ రోజు నేను శంకుస్థాపన చేసి కడితే ఆ గోడలుగానే ఉండేవి. ఇవాళ దాన్ని పూర్తి చేయాలి మళ్ళీ. ఇన్ని విధాలుగా ఏ పని పట్టినా ఎక్కడ పని చేసిన దాఖలాలు లేవు. చేస్తున్నాం, తెస్తున్నాం. ఇవాళ మనం కట్టాల్సిన వడ్డీ 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఆయన చేసిన అప్పుకి, అప్పు కాదు అసలు కాదు, వడ్డీ 1,40,000 కోట్లు కట్టాలి. 1.5 సంవత్సరం కాలం కష్టపడితే 40,000 కోట్లు అప్పు తీర్చాం. మళ్ళీ మీకు అన్నీ ఇస్తూ సూపర్ 6లో ఈరోజు ముఖ్యంగా మన గ్రామానికి రావడం, వచ్చిన వెంటనే మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి 28.5 లక్షల రూపాయలతో మనం అధికారంలోకి వచ్చాక మొదలు పెట్టబోయేటువంటి సిమెంట్ రోడ్లు ఈ పంచాయతీలో వాటికి శిలాఫలకం వేయడం జరిగింది. అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సిన ఈ గ్రామానికి ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక విషయం, మొదటగా ఈ పాస్ పుస్తకాల విషయం మీకు చెప్పాలి. ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో తిరిగేటప్పుడు, మన గ్రామాలకు వచ్చినప్పుడు మేము చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేటువంటిది ఒకదాన్ని తెచ్చి రైతులకి భూమి మీద హక్కు లేకుండా చేసి రైతుల హక్కుని హరించడానికి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆ ఎన్నికల సందర్భంలోనే బయటపడింది. ఒక 3-4 మాసాల ముందు, ఎన్నికలకు ముందు ఒక కొత్త చట్టం చేసేసి ఆ చట్టంలో వచ్చినటువంటిది ఏంటంటే రైతు యొక్క భూమికి రైతు పేరుతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలని మార్పు చేసి రీసర్వే అనే పేరుతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఫోటోలతో కొత్త పాస్ పుస్తకాలు వేయడం జరిగింది. ఇది ముందు అందరికి కూడా తెలియదు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేమందరం తిరుగుతూ ఉన్నాం. నేను కూడా మన మహిమలూరు పంచాయతీలోని రామస్వామిపల్లిలో తిరుగుతున్నప్పుడు ఇది బయటపడింది. ఏంటి ఇలా జరిగిందని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన నాయకులకి చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఇది ఒక దుర్మార్గమైన చట్టం, రైతులు హక్కులు హరిస్తున్నారు, వాళ్ళ భూమికి వాళ్ళకే తెలియకుండా ఇవాళ హక్కు మార్పిడి జరిగే
చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఆనాడు చెప్పడం, ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో, తెలుగుదేశం కూటమి నాయకత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతుల హక్కుల్ని హరించేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి మీ హక్కును మేము కాపాడడానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో మేము ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి వెంటనే ఎన్నికలు అయిపోయాయి. మీరందరూ ఆశీర్వదించారు, కూటమి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా రావడం జరిగింది. వచ్చిన వెంటనే మొదటి సమావేశంలో మేము చేసిన కార్యక్రమం ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది రైతుల యొక్క ఆస్తులపైన హక్కులు వాళ్ళకి లేకుండా తొలగించే చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. ఇది దుర్మార్గమైన చట్టం. రైతుల ఆస్తులపైన హక్కు రైతులకు లేకుండా చేశారు. దాన్ని రద్దు చేయండి అని చెప్పి వెంటనే రద్దు చేయడం జరిగింది. ఈ 3-4 మాసాల్లో చట్టం తీసుకొచ్చారు. రైతు పాసు పుస్తకాలు మార్చారు. 1 కోటి పాసు పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటే హడావుడిగా 23 లక్షల మందికి పాసు పుస్తకాలు ఇచ్చేశారు. ఇంకొక రమ్మ చేయించుకోవాలా మోకాలా పెట్టారా కాగితం? నాకు ఇచ్చారా? ఎరవునాడి నా దగ్గర కనుక్కుంటామ్మా. నా దగ్గర ఇచ్చుంటే తెప్పిస్తాను. ఎకరా 4 సెంట్లమ్మా. ఓకే సార్, నాకు గ్యాస్ డబ్బులు 3 సార్లు పడలేదు సార్. ఒక్కసారి పడింది గ్యాస్ డబ్బులు. 3 సార్లు తీసుకున్నా ఒక్కసారి గ్యాస్ వచ్చిన వాడికి చెప్పు. ఒకసారి చెప్పితే మీరు పోయి ఆడికి చూసుకోమని చెప్పు. వాడి దగ్గర రాయించుకొని మేము ఎక్కడి నుంచి రావాలో అది పంపిస్తాం. ఆఫీసులో నాకు స్టేట్ బ్యాంకులో గ్యాస్ సిలిండర్ విషయంలో దాని కన్సర్న్ వాళ్ళకి చెప్పి చూడండి. 3 సార్లు పడలేదు. నీ అత్త అయితే గ్యాస్ సిలిండర్ నువ్వన్నా ఇగిపోయినావా? ఈ అబ్బాయికి ఏం చేయగలమో చూడమ్మా. ఏం చేయగలమో చూస్తే అవసరమైతే P4లోకి తీసుకున్నాం. మీరు అట్లా ఇస్తే ఎట్లా వాళ్ళని బాగుండి పక్కకి పొమ్మ. మీతో మాట్లాడతారు ఆర్డీఓ గారు. పోండి. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతాంగానికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు రూరల్ మండలంలో నువ్వూరుపాడు గ్రామంలో దాదాపుగా 539 మందికి ఇవాళ ఈ పాస్ పుస్తకాలని మంజూరు చేసి పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి పాస్ పుస్తకం ఆ రైతుకు అందించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరగాలి 9వ తారీఖు వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో రైతాంగానికి గత వైసీపీ పాలనలో జరిగినటువంటి దగా మోసం, ఈరోజు దొంగ నోట్లతో సమానమైనటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేస్తే
వాటన్నిటినీ ఇవాళ సరిచేసి ప్రభుత్వ రాజముద్రతో కలిగినటువంటి పాస్ పుస్తకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రమంతా జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా పూర్తి చేయాలి. ఇన్ని పాస్ పుస్తకాలు ఈ ఊర్లో ఇచ్చాక కూడా ఇంకా చాలా అర్జీలు వచ్చాయి భూములకు సంబంధించిన తగాదాలు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తాం. డిసెంబర్ 31, 2026 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్కరు కూడా మాకు సమయం అయిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడు ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాల్లో కూడా ఏమైనా భూమి చేర్చకపోయినా, లేకుంటే మీ ఆధార్ నెంబర్ తప్పుబడినా, మీ మొబైల్ నెంబర్ తప్పుబడినా, మీ పేరు తప్పుబడినా వెంటనే విఆర్ఓకి సంబంధిత తహసీల్దార్కి తెలియజేయండి. దాన్ని మళ్ళీ సరిచేసి కొత్త పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ఉన్నదాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని 1 కోటి మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలని ఇవ్వాలి. అన్ని పాసు పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్నే బయటపడ్డాయి దొంగ పాసు పుస్తకాలు. వాటికి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు వచ్చిన కొత్త పాసు పుస్తకాలని ఆ రైతాంగానికి చేర్చాలి ఇంటికి. ఇది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వమే కాదు, ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా. ప్రతి నెల 9వ తారీఖున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మండలం, ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ రెవెన్యూ పాస్ పుస్తకాలు కొత్తవి పంపిణీ చేయడానికి ఈ సంవత్సరం రోజులు ఆయన తేదీని ఖరారు చేసుకున్నారు. ప్రతి నెల 9వ తారీఖున ఆయనే సాక్షాత్తుగా వీటన్నిటిని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞానికి ఇవాళ రక్షకులుగా, ఇవాళ ధర్మకర్తలుగా పనిచేసేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం యజ్ఞ యాగాదుల్ని ఎలా అయితే పూర్వం పాత కాలంలో రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు, అటువంటి మారీచ సుబాహుల్లాగా, తాటకి పుత్రుల్లాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ కార్యక్రమాలన్నీ విఘ్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రామలక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విశ్వామిత్రుడు లాంటి గురు బోధలు కలిగినటువంటి నమో మోడీ అనేటువంటి నామకరణం చేసుకున్న నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి విఘ్నం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసి రైతాంగానికి ఒక భద్రతని, ఒక ఆస్తి హక్కుని, ఒక పత్రాన్ని, రాజపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.